माराहि संसेव्या श्रीललिताम्बा नमाम्यहम्। శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ముందుగా హిందూ బంధువులందరికీ 618వ శ్రీ అన్నమాచార్యుల జయంతి పర్వదిన శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆచార్యులైనటువంటి గురుస్వరూపమైనటువంటి అన్నమాచార్యుల ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. వివేకానందులు ఒక మాట చెప్తారు, ఆకలైన వాడికి అప్పున్న వాడికి ఏం చెప్పినా కూడా ఎక్కదు మెదడుకు అని. సమయం లేటుగా ఇచ్చినారు కాబట్టి ఆకలున్న వాళ్లకు అప్పున్న వాళ్లకు మనస్సు అద్భుతంగా ఉంటుంది, నిలకడ ఉండదు. ఆయన కూడా మా స్వామి యొక్క విజయశంకర స్వామి యొక్క ఆజ్ఞానుసారం 2 విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. భారతదేశంలో అనేక మంది మహాత్ములు పుట్టారు. ఈ భారతదేశం మన ఇంట్లో దేవతా గదిని ఎంత పవిత్రంగా మనం చూసుకుంటామో ప్రపంచంలో ఉన్నటువంటి 175 దేశాల కంటే ఇదంతా ఒక ఇల్లు అనుకుంటే భారతదేశం అందులో దేవతా గది వంటిది, దేవాలయం వంటిది. ఎందుకంటే వేదం పుట్టింది ఇక్కడ, ఋషులు పుట్టింది ఇక్కడ, దేవతలు పుట్టింది ఇక్కడ. అందుకే ఈ భారతదేశంలో పుట్టిన మనందరం కూడా ధన్యులం. అలాగే చాలా మంది మహాత్ములు మాట్లాడుతూ దేవతలను చూశారా అని అడిగారు కదా. ఈ దేవతలను చూసినటువంటి దేవుడితో మాట్లాడినటువంటి మహాత్ములు పలానా సంవత్సరంలోనే దేవుని దర్శించుకున్నాము, దేవుడితో మాట్లాడడం జరిగింది. అందుకే అంతటా నీ ఉన్నామని వేదము ఘోషిస్తుంటే, అన్నిట నిన్ను చూశామని ఋషులు నిరూపిస్తుంటే అని ఒక సంకీర్తన వచ్చింది. అట్లా దేవుడితో మాట్లాడి దేవతానుగ్రహం పొందినటువంటి మహాత్ముడు 618 సంవత్సరాల కిందట దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కనులారా దర్శించినటువంటి మహాత్ముడు అన్నమాచార్యులు. ఇదిగో 618 సంవత్సరాల కిందట ఆ దేవదేవుని దర్శించుకున్నటువంటి మహాత్ముడు ఉన్నాడని శాస్త్రం అలాగే మనకు చరిత్ర చెప్తుంది కదా. చరిత్ర ఎప్పుడు అబద్ధం చెప్పదు.